తాజా అంశం చూస్తున్నాం. నెల్లూరులో పెంచులయ్యను కల్లూరుపల్లికి చెందిన అరవ కామాక్షి హత్య చేయించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమె వైసీపీ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరురాలిగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావును అడిగి తెలుసుకుందాం. రాజారావు, అరవ కామాక్షిపై ఏమైనా నేర చరిత్ర ఉందా? సిపిఎం నేత పెంచులయ్య హత్యకి వైసీపీలో ఉన్న అరవ కామాక్షమ్మతో పాటు వారి గ్యాంగ్ పాల్పడినట్టు పోలీసులు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈమె వైసీపీలో అరవ కామాక్షమ్మ గ్యాంగ్ లో సభ్యులతో అనేక కీలక భూమిక గతంలో పోషించారు. దీనికి సంబంధించి అనేక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆమె అప్పట్లో ఉన్న ఫ్లెక్సీలు అవన్నీ కూడా రావడంతో ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కామాక్షమ్మపై గతంలో హత్యాయత్నం, గంజాయి కేసు, అదేవిధంగా ఇళ్లలో దొంగతనాలు, రైల్వే దొంగతనాల కేసులు కూడా మీద ఉన్నట్లు విచారిస్తున్నారు పోలీసులు. అందులో ప్రధానంగా ఈయన వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పాలకీర్తి రవి సహకారంతో నేరాలు చేశారనేది కూడా ఒక అనుమానాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ తో వీళ్ళందరూ కూడా అంటే ఇది ప్రధానంగా నిన్న ఈ రోజు పోలీస్ కాల్పుల్లో గాయపడిన జేమ్స్ ప్రధాన భూమిక పోషించాడు ఈ హత్యలో. అంటే వీరంతా కూడా ఈ గంజాయి కేసులలో కూడా ఉన్నారు. ఆర్డిటి కాలనీలో కామాక్షమ్మ గ్యాంగ్ కొనసాగిస్తూ ఉన్నారు. అంటే కొంతకాలంగా ఇక్కడ నివాసం ఉంటూ నెల రోజుల కిందట కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులన్నిటి మీద స్థానికులు కూడా ఆమె పైన వ్యతిరేకత వ్యక్తం చేయడం, అప్పటికే వైసీపీ నేత రవిని కూడా గట్టిగా నిలదీయడం జరిగింది. సిపిఎం నేత పెంచులయ్య వాళ్ళందరూ స్థానికులకు సహకరిస్తూ ఇక్కడ చేసే నేర చరిత్ర మీద వారిని ప్రశ్నించడం, ఇవన్నీ కూడా ఆమెకి ఒక కక్ష సాధింపుగా పెంచుకొని కామాక్షమ్మ హత్యకి పురమాయించడం, వాళ్ళ గ్యాంగ్ ని పంపడం, నడి రోడ్డు మీద నిన్న అంటే స్కూటర్ మీద కుటుంబ సభ్యులు చేస్తూ ఉండగా దారుణంగా పెంచులైన హత్య చేయించారు. అంటే నెల రోజుల ముందు నుంచి కూడా ఇక్కడ వీరి మధ్య ఈ పెంచులయ్య వారిని ఈ నేర చరిత్రను ప్రశ్నించడం, ఆమె ఈ ఒక గ్యాంగ్ ను తయారు చేసి హత్యకు ప్రణాళిక ప్రకారంగా కూడా ఈ హత్య చేయించినట్లు ఇక్కడ తెలుస్తుంది. పోలీసులు కూడా విచారిస్తున్నారు. అంటే వీరు గంజా విక్రయాలతో పాటు అక్కడ వినియోగిస్తున్న ఒక గ్రూపులు కూడా ఈ కామాక్షమ్మ తయారు చేసి పెంచులయ్య మీదకి హత్య చేసేందుకు పురుగొల్పినట్లు కూడా పోలీసులు భావిస్తారు. వీటన్నిటి మీద కూడా కేసు అనేది పురోగతి అంటే రేపు లోపల ఈ మిగతా 8 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి అందుకోసంగా పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ ప్రత్యేక ప్రణాళికగా పనిచేస్తున్నారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఇవాళ ఉదయం జరిగిన పోలీస్ కాల్పులు వీటన్నిటి కూడా తీవ్ర స్థాయిలో నెల్లూరులో ఈ గంజాయి, ఈ స్మగ్లింగ్ వీటన్నిటి మీద కూడా ఒక ఆధారం తెలుస్తున్నాయి. అయితే ఈ పోస్టులు ప్రధానంగా సోషల్ మీడియాలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఉన్న పోస్టులను రావడం ఇది ఒక రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ధన్యవాదాలు రాజారావు.